మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రశాంత్. జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం జీవంచిపల్లిలో ఉన్నటువంటి యువకులంతా ఏకమై అనేక రకాల సేవా కార్యక్రమాలను ఇక్కడ జరుపుతా ఉన్నారు. అందులో భాగంగా తలసేమియా వ్యాధితో ప్రస్తుతం బాధపడుతున్నటువంటి ఆ రోగులు ఎవరైతే ఉంటారో వారి కోసం మన దగ్గర ఉన్నటువంటి యూత్ సభ్యులంతా రక్తదానాన్ని చేయడం, రక్త సేకరించడం అనేది జరుగుతూ ఉన్నది. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని జీవంచిపల్లిలో ఆ యూత్ సభ్యుల దగ్గర ఉన్నాం. యూత్ అధ్యక్షులు అయితే మనతో ఉన్నారు, యూత్ సభ్యులు కూడా మనతో ఉన్నారు. ఈ కార్యక్రమం గురించి నేరుగా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఈ సేవా కార్యక్రమాలు అనేది ఎందుకు చేపట్టారు? యూత్ ని మీరు ఎప్పుడు ఆవిర్భావించుకున్నారు? దీనివల్ల మీరు ఎటువంటి కార్యక్రమం అందరికి చేయండి. మన ఊర్లో పిల్లలు చెడు అలవాట్లకి పాల్పడకుండా జేబింగ్ యూత్ ఆర్గనైజేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జేబింగ్ యూత్ పేరుని నిలబెట్టడానికి కూడా ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంపులు లేకపోతే స్పోర్ట్స్ ఇలాంటివి ముందుకు తీసుకుపోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము. మన ఊర్లో అంటే మా ఊర్లో జీవంచిపల్లి అనే గ్రామంలో పిల్లలు చెడు మార్గం పడకుండా చేసే ఒక మంచి కార్యక్రమాలు ముందు కూడా చేయాలని ఆ యూత్ అందరినీ కోరుకుంటూ మా ఊర్ని మంచి ప్రగతి బాటలో తీసుకెళ్ళాలి కానీ మేము అందరం నిర్ణయించుకొని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాం. ఈరోజు మీరందరూ చేస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమం ఏదైతే ఉందో ఇదే కార్యక్రమంలో వీరందరూ ప్రస్తుతం నల్ల బ్యాడ్జీలను ధరించున్నారు. ఆ నల్ల బ్యాడ్జీలు ధరించడానికి గల కారణం ఏంటిదని వాళ్ళ మాటలు అడిగింది. మీరు నల్ల బ్యాడ్జీలని ఈ రోజు అంటే మీరు చేసేది చాలా మంచి పని, మంచి ప్రయత్నంలో మీరు నల్ల బ్యాడ్జీలని పెట్టుకొని మీరు ఏ విధంగా దీన్ని ఏ మెసేజ్ చేయాలని? అంటే మనకి పుల్వామా అటాక్ లో మన అమరవీరులో ఒక 42 మంది చనిపోయారు. వాళ్ళకి ఆత్మీయ వర్ణయంగా మనం నల్ల బ్యాడ్జీ ధరించి మిగతా యువత కూడా ఆదర్శంగా నిలవాలని నల్ల బ్యాడ్జీ ధరించడం జరిగింది. ఈ రోజు మీరు ఇక్కడ చేసినటువంటి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో దాదాపు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? ఎంతమంది మీకు రక్తదానం చేశారు? ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ మీరు ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటిది? ఏ ఆలోచనతో చేశారు? దీనికి గల ఉద్దేశం? బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడానికి కారణం తలసేమియా వ్యాధిగ్రస్తుల్ని కాపాడడానికి. పిల్లలు అయితే పెద్దలు అయితే వాళ్ళ వ్యాధితో బాధపడుతున్న బాధను చూడలేక వాళ్ళకి మేము బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఇలాంటి డొనేషన్లు చాలా చేయడం జరుగుతుంది. ఇలానే బ్లడ్ డొనేషన్ లో మిగతా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ మా యూత్ అందరూ కూడా మనకి సపోర్ట్ గా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకుంటూ మా ఊరు పేరుని కూడా ముందుకు తీసుకెళ్తామని నేను తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు ఎంతో మంది పార్టిసిపేట్ చేశారు? ఎంతమంది మిమ్మల్ని ప్రోత్సహించిన విధానం ఎట్లా ఉంది? ఎంతమంది మీకు బ్లడ్ డొనేషన్? మన జేబీ యూత్ ఆర్గనైజేషన్ బ్లడ్ క్యాంప్ డొనేషన్ లో 25 మంది బ్లడ్ డొనేట్ చేశారు. ఇంకా చేయాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇంకా కొద్ది సమయంలో వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తారు. ఈ గ్రామంలో జరిగినటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అంటే యూత్ ఏర్పడిన తర్వాత అనేక రకాల సేవా కార్యక్రమాలు, వాటితో పాటు కల్చరల్ యాక్టివిటీస్, యువత చెడు మార్గంలో వెళ్ళవద్దనే ఒక ఆలోచనతోనే క్రీడా కార్యక్రమాలు, ఇటువంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఇక్కడ జరుపుతా ఉన్నారు. ఈ కార్యక్రమాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఈ చెడు మార్గాల్ని యువతకి దూరంగా ఉంచాలనే ఆలోచనలో వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని గ్రామస్తులు కావచ్చు, ఊరి పెద్దలు కావచ్చు, అంటే ఇప్పుడు సోషల్ మీడియా చాలా విస్తృతంగా ఉన్నది, వీళ్ళని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు? వీళ్ళు ఇంకా ముందుకు వెళ్ళడానికి వాళ్ళకి ఏ విధమైన మోటివేషన్ కావాలని? ఇంత మంచి కార్యక్రమానికి మాకు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా మంచి ప్రోత్సాహాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, చాలా మంది కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ కూడా సుమన్ టీవీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇంకా మాకు ఇక్కడ ఏదైతే జీవంచిపల్లిలో యూత్ ఉందో వాళ్ళందరూ కూడా మంచి దృఢ సంకల్పంతో ఉన్నారు. ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ముందుకెళ్తున్నారు. మా అధ్యక్షులు గిరివర్మ గారు ఇందాక చెప్పినట్టు ఇంకా ముందుకు ఇంకా మంచి కార్యక్రమాలు ఏదైతే జనాలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రస్తుతం బ్లడ్ డొనేట్ చేస్తున్నటువంటి డోనర్ దగ్గర డోనర్ మాటల్లో విషయం, మీకు బ్లడ్ డొనేట్ చేశారు, ఏమనిపిస్తుంది? అంటే మీరు కార్యక్రమం బ్లడ్ ఇవ్వడానికి ముందుగా ఈ కార్యక్రమాన్ని సోషల్ గ్రూప్లలో చూసాను. అయితే నేను ఇవ్వాలని అనుకున్నా, రావడం జరిగింది, బ్లడ్ ఇవ్వడానికి రావడం జరిగింది. నా వంతు నేను సహకరించాలని, ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం నేను కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను. రక్తదాత ఆయన పుట్టినరోజు ఈ రోజు అని పుట్టినరోజు సందర్భంగా నా బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. ఆయనకి ఏమనిపిస్తాను మాటలో? ఈరోజు మీ పుట్టినరోజు అనేది, ఈరోజు మీరు బ్లడ్ డొనేట్ చేస్తున్నారు.
పుట్టినరోజు సందర్భంగా తలసేమియాతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి బ్లడ్ ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఇంకెన్నో చేయాలి అని కోరుకుంటున్నాను. ఈ విషయాన్ని కూడా నేను గ్రూపుల ద్వారా తెలుసుకొని ఇక్కడ వచ్చి బ్లడ్ డొనేషన్ చేశాను. వాస్తవంగా ఈ జై భీమ్ యూత్ అనేది ఏర్పడడానికి గల కారణం ప్రధానంగా వీళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటిదంటే యువత చెడు మార్గంలోకి వెళ్ళవద్దు, దానికి వారిని ఆ మార్గాన్ని మళ్లించాలని చెప్పేసి అని ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి. అదే మా ముఖ్య లక్ష్యం, మా ముఖ్య ఉద్దేశం అని వాళ్ళు చెప్పారు. వాస్తవానికి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఈ రక్తదాత ఎవరైతే ఉన్నారో పుట్టినరోజు సందర్భంగా బయట పార్టీలు ఇట్లాంటి పెట్టుకొని ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటూ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్ని బాధ పెట్టకుండా ఒక మంచి సంకల్పంతో ఇక్కడికి వచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం ప్రస్తుతం అంటే ఆల్మోస్ట్ వాళ్ళ ఆలోచన ఏదైతే ఉందో అది నెరవేరినట్టుగానే మనకు అనిపిస్తా ఉన్నది. థ్యాంక్ యూ ఫర్ సుమన్ టీవీ.